ఆత్మజ్యోతి ఛానల్కి స్వాగతం. మన ముందు వీడియోలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించి అనేక సందేహాలను తీర్చి అలాగే యుద్ధానికి ప్రోత్సహించాడు. ఇంతవరకు మనం తెలుసుకున్నాము. ఈరోజు వీడియోలో మహాయుద్ధం అలాగే ఈ కురుక్షేత్ర మహాయుద్ధం యొక్క ముగింపు గురించి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే యుద్ధం మొదలైంది. దాడి చేయండి అని ఘోర నినాదం వచ్చి రెండు సైన్యాలు ఎదుర్కొన్నాయి. యుద్ధం ప్రారంభమైంది. కౌరవ సైన్యం చాలా విస్తారంగా పాండవుల సైన్యానికి మించి ఉంది. మొదటి రోజు ముగింపులో పాండవులు అనేక ధైర్యవంతులైన సైనికులను కోల్పోయారు. అయినప్పటికీ వారు ఆశతో నిండిన వారుగా ధైర్యంగా పోరాడుతూ వచ్చారు. అలాగే రెండవ రోజు అర్జునుడు సైన్యానికి నేతృత్వం వహించాడు. అతడు ఒక బాణాన్ని భీష్ముడి యొక్క రథాచారి మీద సంధించాడు. అలాగే భీష్ముడిపై కూడా సంధించాడు. ఇలా భీష్ముడి యొక్క రథాచారి భీష్ముడు ఇద్దరు గాయపడ్డారు. ఆ గాయపరిచినప్పుడు భీష్ముడు తనపై గాయపరిచాడు అని కోపంగా కాకుండా తన మనవాడి ధైర్యాన్ని చూసి చాలా సంతోషించాడు. ఇలా రోజులు గడుస్తూ గడుస్తూ 9వ రోజు రానే వచ్చింది. యుద్ధం అంతులేనట్టుగా అనిపిస్తుంది. ఎంతో మంది మరణిస్తూ వచ్చారు. భీష్ముడు చాలా వృద్ధుడైనా కూడా ఎంతో శక్తివంతంగా పోరాడుతూ వచ్చాడు. కృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి చెప్పాడు, ఇలానే ఉంటే మనం ఓడిపోతాము అర్జునా, మన సైనికులను రక్షించు, భీష్ముడిపై దాడి చెయ్యి అని పిలుపు ఇచ్చాడు. అలాగే అర్జునుడు భీష్ముడిపై దాడి చేశాడు. కానీ త్వరలో ఓర్పు తగ్గి గాయపడ్డాడు. ఎవరు? అర్జునుడు కూడా గాయపడ్డాడు. అర్జునుడు గాయపడినప్పుడు శ్రీకృష్ణుడు సానుభూతితో విరిగిన తన రథచక్రాన్ని ఎత్తి భీష్ముని వైపుకి వెళ్లారు. యుద్ధంలో పాల్గొననని చేసిన ప్రతిజ్ఞ కృష్ణుడు ఉల్లంఘించినట్లయింది. అలాగే వారు భీష్ముని చేరారు. భీష్ముడు ఆయుధాలని వదిలేశాడు. ఎందుకు? కృష్ణుని చూసి. ఓ దయాహృదయమైన ప్రభువా, నువ్వు నన్ను విముక్తి చేయడానికి వచ్చినందుకు నేను ఆశీర్వదించబడ్డాను అని భీష్ముడు శ్రీకృష్ణుడితో అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తను చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించినాను అని గుర్తించి పైకి లేపిన చక్రాన్ని, అలాగే తను యుద్ధం చేయాలని అనుకున్నాడు కదా, అదంతా వదిలేశాడు. ఇప్పుడు సూర్యాస్తమయం అయింది. రెండు సైన్యాలు శిబిరానికి తిరిగి వెళ్లిపోయాయి. ఈ రోజు రాత్రి కృష్ణుడు అదే 9వ రోజు రాత్రి కృష్ణుడు అర్జునుడికి ఒక రహస్యం చెప్పాడు. అదేంటంటే, ఇలాగే ఉంటే మనం ఓడిపోతాము. భీష్ముణ్ణి ఎలాగైనా ఓడించాలి. భీష్ముడు ఎప్పుడు స్త్రీపై యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. మీ సైన్యంలో శిఖండి అనే యోధుడు ఉన్నాడు. ఆమె స్త్రీగా జన్మించారు. అతని కవచంలాగా ఉపయోగించు అర్జున అని చెప్పాడు. తర్వాతి రోజు అర్జునుడు శిఖండిని ముందుగా ఉంచి భీష్ముడిపై దాడి చేశాడు. శిఖండిని చూసి భీష్ముడు ధనస్సుని దించేశాడు. అర్జునుడు అవకాశాన్ని వాడుకొని అనేక బాణాలతో భీష్ముడిని హతం చేశాడు. భీష్ముడు బాణాలపై పడుకున్నాడు. కానీ అతను చనిపోలేడు. ఎందుకంటే తనకు తానుగా చనిపోవాలి అని కోరుకున్నప్పుడు మాత్రమే భీష్ముడు చనిపోగలడు. అర్జునుడు భీష్ముడిపై వేసిన బాణాలని చూసి కన్నీళ్ల వర్షం కురిపించారు. ఎందుకంటే ఆయనే వాళ్ళ పితామహుడు కాబట్టి. ఓ ప్రియార్జున, నీవు నన్ను బాణాల మంచంలో ఉంచావు అర్జున అని భీష్ముడు అర్జునుడితో అన్నాడనమాట. కానీ నా తలకు ఎటువంటి రక్షణ లేదు అని చాలా మర్మంగా చెప్పాడు. అప్పుడు అర్జునుడు జాగ్రత్తగా భీష్ముని తల కింద 3 బాణాలని పెట్టి తనకి విశ్రాంతి ఉండేలా చేశాడు. ఇప్పుడు భీష్ముడి చివరి కోరిక ఏంటంటే పవిత్ర గంగా నది నుండి నీరు త్రాగడం. అప్పుడు అర్జునుడు భూమిలోకి బాణం దించాడు. నీరు ఉద్భవించింది. భీష్ముడు ఆ నీరని తాగి బాణాల మంచంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నారు. ఎందుకు? చివరి ఘట్టం చూసేందుకు. ఇప్పుడు ఇంకొకరి ధైర్యవంతులైన యుద్ధాన్ని చూద్దాం. అతనే అభిమన్యుడు. తర్వాతి రోజు ద్రోణాచార్యుడు కౌరవ సైన్యానికి నేతృత్వం వహించాడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు ధైర్యంగా యుద్ధం చేసి అనేక శత్రువులను హతం చేశాడు. కౌరవులు భయపడ్డారు మరియు అభిమన్యుణ్ణి చూసి తనని చిక్కించడానికి ఒక చక్ర వ్యూహం ఏర్పరిచారు. ఇది సుదీర్ఘమైన కష్టమైన సైన్య నిర్మాణం. అభిమన్యుడికి దాని లోపలికి వెళ్ళడం తెలుసు, కానీ బయటికి రావడం తెలీదు. దీనికి ఒక కథ ఉందండి. సుభద్ర కడుపుతో ఉన్నప్పుడు అభిమన్యుడి మేనమామ అయిన శ్రీకృష్ణుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో చెప్తాడు. అప్పుడు అభిమన్యుడు వింటాడు, కానీ పద్మవ్యూహం నుండి బయటికి వచ్చేది మాత్రం వినడు. అలా అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుపోతాడు. అభిమన్యుడు పద్మవ్యూహం లోపల ప్రవేశించగలడు, కానీ బయటికి ఎలా రావాలో తెలియదు. అయినప్పటికీ చాలా ధైర్యంగా అడుగుపెట్టాడు. చింతించకండి, నేను ఛేదించగలను అని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు మరియు ఇతరులు ఆ పద్మవ్యూహాన్ని అనుసరించాలని చాలా ప్రయత్నించారు.
కానీ జేత్రతుడు అడ్డుగా నిలిచి వారిని పద్మవ్యూహంలోకి వెళ్లకుండా ఆపాడు. ఒంటరిగా ఈ పద్మవ్యూహంలో అభిమన్యుడు సింహంలా యుద్ధం చేశాడు. కానీ అనేక శత్రువులు ఒకేసారి దాడి చేయడం వల్ల అభిమన్యుడు చనిపోయాడు. కర్ణుడు అభిమన్యుని ధనస్సుని విరిచేశాడు. గుర్రాలు చనిపోయాయి. అభిమన్యుడి యొక్క రథాచారి హతమయ్యాడు. గాయపడిన అభిమన్యుడు ఇంకా ధైర్యంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కానీ బయటికి రాలేక ఇలా ధైర్యవంతుడైన అభిమన్యుడు హతమయ్యాడు. ఇలా అభిమన్యుడు హతమైన తర్వాత జేత్రతుడి మీద అర్జునుడికి చాలా అంటే చాలా కోపం వచ్చింది. అప్పుడు అర్జునుడు తన కుమారుడి యొక్క అభిమన్యుడి మృతిని విన్న వెంటనే ఒక ప్రతిజ్ఞ చేశాడు. సూర్యాస్తమయానికి ముందు జేత్రతుని హతం చేయకపోతే నేను నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను అని అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. తర్వాతి రోజు జేత్రతుడు బలంగా రక్షించబడ్డాడు. ఎందుకంటే ఈ రోజు అర్జునుడు ఎలాగైనా జేత్రతుడిని చంపేస్తాడు. అర్జునుడు జేత్రతుడిని కనుగొనలేకపోయాడు. సూర్యుడు సాయంత్రం కాసేపు అస్తమించగా కౌరవులు చాలా ఆనందంగా అర్జునుడు ఓడిపోయాడు, ఇక అర్జునుడు కూడా చనిపోతాడు అని చాలా సంతోషించాడు. కానీ ఇక్కడే మొదలైంది. కృష్ణుడు తాత్కాలిక సూర్యగ్రహణాన్ని కలిగించాడు. అప్పుడు జయత్రతుడు బయటికి వచ్చి నువ్వు కనుగొనలేకపోయావు, సూర్యాస్తమయం అయిపోయింది అని చెప్తాడు. అప్పుడు ఇది తాత్కాలిక సూర్యగ్రహణం కాబట్టి సూర్యుడు మళ్ళీ ప్రకాశించగా అప్పుడు అర్జునుడు జేత్రతుని కనుగొని శక్తివంతమైన బాణాలతో హతం చేశాడు. చూడండి, ఇక్కడ ఈ యుద్ధంలో ఎవ్వరూ న్యాయంగా పోరాడలేదు. కృష్ణుడు పాండవులకి సహాయం చేస్తూనే ఉన్నాడు, కానీ ఇది న్యాయం కోసం చేసే సహాయం మాత్రమే. ఈ యుద్ధంలో ముఖ్యమైన వారి గురించి తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు అలాగే కర్ణుడు. పాండవులు ద్రోణాచార్యుని ఓడించడానికి ప్రయత్నించారు. కృష్ణుడు ఒక పథకం సూచించారు వారికి. అదేంటంటే ద్రోణాచార్యుని చంపడం అసాధ్యం. అప్పుడు యుధిష్ఠిరుడు కొంచెం కష్టపడి అనుసరించాలి అని కృష్ణుడు చెప్పాడు. అదేంటంటే ద్రోణాచార్యుడు తన కుమారుడు అశ్వత్థామ మరణించాడని చెప్పాలి అన్నాడు. దానికి యుధిష్ఠిరుడు ధర్మరాజు కదా, నేను చెప్పను, నేను అబద్ధం ఆడను అని చెప్పాడు. కానీ ఇది న్యాయం కోసం చేసేది అని కృష్ణుడు ఎలాగోలాగా ధర్మరాజుని ప్రోత్సహించాడు. అప్పుడు దీనికి కూడా ఒక కథ ఉంది. అశ్వత్థామ అథ కుంజరహ అని చెప్తాడనమాట. అంటే వీళ్ళు ఒక ఏనుగుకి అశ్వత్థామ అని పేరు పెట్టి అది చనిపోయిందని చెప్తారు. ఇక్కడ ఏంటంటే అశ్వత్థామ హతహ అని గట్టిగా చెప్తాడనమాట. అది ద్రోణాచార్యుడికి వినపడుతుంది. కుంజరహ అన్నప్పుడు శ్రీకృష్ణుడు తన శంఖాన్ని ఊదుతాడు. ఈ మాటలు ద్రోణాచార్యుడికి వినకుండా అప్పుడు ద్రోణాచార్యుడు తన కుమారుడు అశ్వత్థామ మరణించాడని తప్పుగా అనుకుంటాడు. అనుకొని దుఃఖంతో ఆయన యుద్ధం ఆపి దృష్టద్యుమ్న చేత హతమవుతాడనమాట. ఇప్పుడు కర్ణుడు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించాడు. కర్ణుడు మరియు అర్జునుడు సమాన నైపుణ్యంతో ఎదుర్కొన్నారు. బాణాలు గర్జనలా ఎగిరాయి, కానీ కర్ణుడి రథచక్రం మట్టిలో చిక్కుకుంది. కృష్ణుడు ఇప్పుడు అర్జునుణ్ణి ఉత్సాహపరిచాడు. ఎందుకంటే ఈ సమయంలోనే నువ్వు కర్ణుణ్ణి చంపగలవు అని. కర్ణుడు న్యాయానికి వేడుకుంటున్నాడు. కొద్దిసేపు ఆగు, నేను బయటకు వచ్చాక యుద్ధం చేస్తాను, ఈ రథచక్రాన్ని బయటికి తీశాక యుద్ధం చేస్తాను, ఇది న్యాయమైన పోరాటం కాదు, ఇప్పుడు నా మీద బాణాలను సంధించకు అని కర్ణుడు అర్జునుడిని వేడుకుంటున్నాడు. అర్జునుడు ఇది న్యాయమైనది కాకపోతే మీరు నా కుమారుడికి చేసినది ఏంటి అని అదే పనిగా కర్ణుడికి గుర్తు చేస్తూ అర్జునుడు బాణంతో కర్ణుడిని హతం చేశాడు. ఇంకొక ముఖ్యమైన వారి గురించి తెలుసుకుందాం. దుర్యోధనుడు. ఇది దుర్యోధనుడి చివరి యుద్ధం. దుర్యోధనుడి అన్నదమ్ములు మొత్తం చనిపోయిన తర్వాత, మిత్రులు అందరూ పోయిన తర్వాత దుర్యోధనుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ భీముడు దుర్యోధనుని పట్టుకున్నాడు. చాలా కాలం క్రితం భీముడు ద్రౌపదిని అవమానించాడు అనే కారణంగానే దుర్యోధనుని హతం చేయాలని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఇద్దరు ఘోరమైన యుద్ధంలో కలిశారు. ఎవరెవరు? దుర్యోధనుడు అలాగే భీముడు. చివరికి భీముడు దుర్యోధనుణ్ణి యుద్ధంలో ఓడించాడు. ఇలా 18 రోజులు యుద్ధం ముగిసింది. పాండవులు కౌరవుల మీద విజయం సాధించారు. అంటే మంచి చెడుపై గెలిచింది. దుర్యోధనుడి పరాజయంతో 18 రోజుల పొడవైన యుద్ధం ముగిసింది. నీతిబద్ధమైన పాండవుల విజయం సాధించారు. యుద్ధభూమి ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా మారింది. మంచి చెడుపై గెలుపు సాధించిన క్షణం ఇది. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి జరిగిన అన్ని సంఘటనలను వివరించాడు. కౌరవుల పరాజయాన్ని చెప్పే సమయంలో అతని గొంతు వణికింది.
ధృతరాష్ట్రుడు వినగానే ఈ మాట వినగానే అతని హృదయం విరిగిపోయింది. కన్నీళ్లు అతని కన్నుల్లో నిండిపోయాయి. వారి కొడుకులు ఇక లేరనే బాధ తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చారు. అన్ని వీధులలో జేజేలు, గీతలు హర్షంతో నిండిపోయాయి. ప్రజలు ఆనందంతో వారిని స్వాగతించారు. అందరి కళ్ళల్లో సంతోషపు కన్నీళ్లు. కానీ ఒక్క మనిషికి మాత్రం ఆనందం అనిపించలేదు. అతనే ధృతరాష్ట్రుడు. భీముడు నా ప్రియమైన సంతానాన్ని హతం చేశాడు, నేను ఎవరిని క్షమించను అని అతను కోపంగా అనుకున్నాడు. పాండవులు ధృతరాష్ట్రుడి ఆశీర్వాదం కోసమని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు భీముణ్ణి కౌగలించుకోవాలని పిలిచి అతన్ని చంపాలని అనుకున్నాడు. ఇది ముందుగానే కృష్ణుడు గ్రహించి ఒక విగ్రహాన్ని తన ముందుకి ఉంచాడనమాట. కోపంతో ధృతరాష్ట్రుడు భీష్ముడి యొక్క విగ్రహాన్ని విరిచేశాడు. చూడండి ఎంత కోపంతో ఉన్నాడు. అలా విగ్రహాన్ని పట్టుకొని ధూళిగా చేసేశాడు. భీముడికి, ఇదిగో తీసుకో, నా దుర్యోధనుణ్ణి హతం చేసినందుకు ఇదే నీకు కానుక అని చెప్పాడనమాట. ఇలా ధృతరాష్ట్రుడి కోపం అంతా బయటకి వచ్చేసింది. అప్పుడు అతని హృదయం శాంతించింది. కృష్ణుడు అప్పుడు మెల్లిగా మాట్లాడుతూ, ధర్మంగా ఉండండి ఓ రాజా, మీ సంతానాలు ఇక లేరు. ఈ పరిస్థితి తమకు తాము తెచ్చుకున్నదే. న్యాయంగా వ్యవహరించండి, న్యాయంగా పాటించండి అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఈ మాట విని తనకి కొంచెం నెమ్మది కలిగింది. పాండవులని క్షమించాడు. భీముడు ఇంకా జీవించాడని మరియు అతను కేవలం విగ్రహాన్ని ధ్వంసం చేసినందున ఉపశమనం అనుభవించాడు. అంటే అలా విగ్రహాన్ని విరిచినందుకు అలా అయినా గాని తన కోపాన్ని బయటకి పెట్టేసి శాంతంగా ఉన్నాడు. ధృతరాష్ట్రుడు కృష్ణుడికి ధన్యవాదాలు తెలియచేశాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఈ పాపం చేయకుండా ఆపినందుకు. ఇప్పుడు యుధిష్ఠిరుడు హస్తినాపురానికి రాజుగా రాజ్యాభిషేకం జరిగింది. ఆయన న్యాయం మరియు సమతుల్యతతో పాలించారు. రాజ్యంలో శాంతి మరియు సౌభాగ్యం తిరిగి వచ్చాయి. యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు శాశ్వత జ్ఞాన గీతంగా మారాయి. అదే భగవద్గీత. ఆ శ్లోకాలు నిజం, ధైర్యం మరియు స్వార్థం లేకుండా కర్తవ్యం నిర్వర్తించే శక్తిని కోరే వారందరికీ మార్గదర్శకంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.